నమ్మకాలు ఎన్నో రకాలు. వాటిని కొందరు ప్రాణప్రదంగా నమ్ముతారు. కొందరి అనుభవాల నుంచి ఇవి పుడుతూ మరెందరినో ప్రభావితం చేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి తలలో 2 సుడులు ఉండడం. కొందరికి 2 కనుబొమ్మలు కలిసి ఉండడం చూస్తుంటాం. అయితే చాలా వరకు పెద్దవారు 2 కనుబొమ్మలు కలిసి ఉంటే 2 పెళ్లిళ్ళవుతాయి అంటారు. మరికొందరు అసలు వీరికి పెళ్లి కానే కాదని అంటారు. మరి ఇందులో నిజమెంతుంది? దీని గురించి ఆ రంగం పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 2 కనుబొమ్మలు ఉన్న వ్యక్తి ఎక్కువ కష్టపడి పనిచేసే తత్వం కలవారని వారు చెబుతున్నారు. అయితే కనుబొమ్మలు కలిసి ఉండడం కూడా అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరు ఫలితాలను చూపిస్తుంది. కొందరికి ఇది మంచి ఫలితాలను ఇస్తే కొందరికి చెడు ఫలితాలను ఇస్తుంది. మత విశ్వాసాల ప్రకారం అమ్మాయిలకు కనుబొమ్మలు కలిసి ఉండడం అదృష్టాన్ని తీసుకొస్తుందట. అలాగే 2 కనుబొమ్మలు కలిసి ఉన్న అమ్మాయిలు అత్తవారింట్లో సిరుల వర్షం కురిపిస్తారట. ఇక పురుషులకు మాత్రం ఇది మంచిది కాదని కొందరు చెబుతున్నారు. కనుబొమ్మలు కలిసి ఉన్నవారు తమ జీవితంలో కష్టపడి పనిచేసినా అనేక సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుందట. చిన్న చిన్న విషయాలకు ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదుర్కోవడం, కష్టానికి తగిన ఫలితం లభించకపోవడం, ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. కనుబొమ్మలు అనేవి వ్యక్తి ఆత్మిక శక్తికి ప్రతీక అని కొందరు అంటారు. కనుబొమ్మలు కలిసి ఉన్న మగవారిలో వారికి మాంత్రిక శక్తులు ఉంటాయని కొన్ని దేశాల్లో నమ్ముతారు. పల్చటి కనుబొమ్మలు ఉన్నవారు నిత్యరోగిగా నిలిచిపోతారని, వారికి శరీర శక్తి తక్కువని కొందరి నమ్మిక.